హరే కృష్ణ. భగవద్గీత ప్రవచనాన్ని విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. అందరికీ నా నమస్కారాలు. ముందుగా మనం మంగళాచరణ ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानंदमाधवं श्री चैतन्यमीश्वरं. हरि ओम तत्सत्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. ఈరోజు మనం భగవద్గీత యథాతథం నుంచి 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానము గురించి మనం ప్రారంభిస్తున్నాము. ముందుగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క ఉపదేశాన్ని ఎలా క్రమబద్ధీకరించారు దాని గురించి మళ్ళీ సారాంశంగా చెప్దాము. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలని 3గా విభజించారు. ఆచార్యుల యొక్క వాళ్ళ భాష్యము ఎలా చెప్పారంటే, మొదట 6 అధ్యాయాలు కర్మయోగము, చివర 6 అధ్యాయాలు అంటే 13 నుంచి 18 అధ్యాయాలు కలిపి లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానయోగము, మధ్యలో ఉన్న 7 నుంచి 12 అధ్యాయాలు అంటే 7 to 12 చాప్టర్స్ ఈ యొక్క 6 అధ్యాయాలను భక్తి యోగము కింద చెప్పారన్నమాట. అంటే ముందు కర్మయోగము, చివర జ్ఞానయోగము, మధ్యలో భక్తి యోగము. ఇది ఎలా వర్ణించారంటే, మనకి ఒక జ్యువెలరీ బాక్స్ ఉందనుకోండి, ఒక డైమండ్ బాక్స్. ఆ డైమండ్ బాక్స్ మూత ఇట్లా తీస్తాము. పైన ఉన్న మూతని లేదా కింద ఉన్న మూతని మధ్యలో ఉన్న విలువైన ఒక వస్తువుని పెడతాము, అంటే ఒక వజ్రము లేదా ఒక గోల్డ్ జ్యువెలరీ కానీ. పైన ఉన్న భాగాన్ని కర్మయోగము, కింద ఉన్న భాగాన్ని జ్ఞానయోగము, మధ్యలో ఉన్న అమూల్యమైనది అంటే చాలా నిగూఢమైనది ఇంకా చెప్పాలంటే, అంటే అందరికీ అవగతం అవ్వదు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ట్రెషర్ హంట్ వెళ్ళామనుకోండి, ఆ ట్రెషర్ హంట్కి వెళ్తే బాక్స్ కనబడినా కూడా ఆ బాక్స్ యొక్క లాక్ కీ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయగలగాలన్నమాట. అప్పుడే ఆ బాక్స్లో ఉన్న అమూల్యమైనది, ఓకే, నిగూఢమైనది మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకే భగవద్గీతలో మొదట కర్మయోగము, చివర జ్ఞానయోగము, మధ్యలో భక్తి యోగము. ఈ భక్తి యోగంలో మనం ఈరోజు మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాం అన్నమాట, భగవద్ విజ్ఞానము. పోయిన వారము మనం చెప్పుకున్న 6వ అధ్యాయంకి ఈ 7వ అధ్యాయంకి ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోగలిగితే మనకి ఈ ఒక అధ్యాయం మనకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అష్టాంగ యోగం గురించి చెప్పారు. 8 దశల్లో యోగ సాధన, యోగాభ్యాసం చేసి మనం ధ్యానంలో నిమగ్నమై ఉండి, అంటే ఎల్లవేళలా మన మనస్సును నిగ్రహించి భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపమైన, ఓకే, మన హృదయంలో ఉన్నారు. ఓకే, సర్వస్వ చాహం హృది సన్నివిష్టో అని చెప్పారన్నమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారన్నమాట. అంటే అన్ని సర్వభూతాలలో ఈశ్వరుడు
హృదయంలో తిష్ట వేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, సో అట్లాగా ఈ ధ్యాన యోగంలో వాళ్ళు పరమాత్మని తదేకంగా వాళ్ళు చూస్తూ అంటే ధ్యానంలో ఉంటారన్నమాట. ఓకే, సో దీనికి భాగవతంలో కూడా ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగిన అని చెప్పారన్నమాట. ఓకే, సో ఈ యోగులు ఏం చేస్తారంటే ధ్యానావస్థిత స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏం పశ్యంతి ఏం చూస్తున్నారంటే పరమాత్మని దర్శించుకుంటున్నారన్నమాట. సో అలాంటి ఒక ధ్యాన అష్టాంగ యోగ మార్గాన్ని వివరించారు 6వ అధ్యాయంలో. అని ఆ అధ్యాయంలో చెప్పిన అంశాల గురించి విన్న తర్వాత అర్జునుడికి ఇది నాకు అసలు వల్ల కాదు, నేను గృహస్థుడును క్షత్రియుడును, నేను ఎట్లా చేయగలుగుతాను అడవికి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయడము, అది నన్ను నా వల్ల కాదు. నువ్వు చెప్పిన ఆ మనస్సుని నిగ్రహించడం అంటే గాలినైనా బంధించవచ్చేమో కానీ మనస్సుని మాత్రం నేను నిగ్రహించలేను అంటూ అర్జునుడు యోగాభ్యాసాన్ని నిరాకరించాడు. నాకు కుదరదని, నేను సంకల్పం తీసుకోలేనని. సో దాని తర్వాత అర్జునుడు అడిగిన చాలా ప్రశ్నలకి ఈ యోగాభ్యాసంలో మొదట ఆసక్తిగా ఉండి తర్వాత యోగ భ్రష్టులైతే వాళ్ళ గతి ఏమవుతుందని చాలా రకాలుగా అర్థం చేసుకున్న తర్వాత చివరగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. యుక్త తమ సంస్కృతంలో తమ అంటే సూపర్లైటివ్ అనమాట, అంటే అన్నిటికి మించి అధికమైన అనమాట, ఉత్తమమైనది తమ అంటే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రద్ధావంతులు వాళ్ళు ఎప్పుడూ మనస్సుని భగవంతుడి మీదనే స్మరణ ఉంటుంది. యోగి నామపి సర్వేషాం అంటే అన్ని యోగులలో. ఓకే, చాలామంది రకరకాల యోగులు ఉంటారు, కర్మయోగులు ఉంటారు, ధ్యాన యోగులు ఉన్నారు, జ్ఞాన యోగంలో ఉన్నారు. వారు అట్లా అభ్యసించిన వాళ్ళందరి యోగులలో మద్గతేన అంతరాత్మన అంటే తన మనస్సుని నాయందే కేంద్రీకరించి అంటే భక్తి పూర్వకమైన సేవలో నిమగ్నమై ఉండి శ్రద్ధావాన్ భజతే భజ. ఈ భజ అనే ధాతువు ప్రభుపాదులు చెప్తారు సేవ వినియోగంలో ఉంటామన్నమాట. ఇప్పుడు నేను ఒకరిని చెప్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాము, కానీ వారికి ఎటువంటి సేవ చేయకుండా అంటే వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి ఓకే వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు ఆనందించడానికి వాటిని మనం సమకూర్చకపోతే వాళ్ళు ఏమనుకుంటారు నీదన్నీ పై మాటలే అంటారు కదండి. సో ప్రేమ పంచుకోవడం అంటే మనం సేవలో నిమగ్నమైన మనం వాళ్ళ గురించి చేయాలి, వాళ్ళు మన కోసం చేస్తుంటారు. ఇది భగవంతుడికి భక్తుడికి ఉన్న మధ్యలో అనుసంధానం అన్నమాట. సో అందుకే శ్రద్ధావాన్ భజతే యో మాం అన్నారు కృష్ణ భగవానుడు. సమే యుక్త తమో అటువంటి యోగి అత్యున్నత యోగ సాధనలో ఉన్న వ్యక్తి అన్నమాట. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే శ్రద్ధావాన్ అన్నారు కదండి. మరి శ్రద్ధ పాఠవాలు మనకి లభ్యం కావాలంటే ఓకే ఇప్పుడు మన శ్రద్ధ లభించాలి. ఎట్లా లభిస్తుంది అంటే నేను చదువుకోవాలి, శ్రద్ధ లభించాలి. ఎట్లా లభిస్తుంది? నేను కాలేజీలో ఎవరో ఒక టీచర్ ఉంటారు, వాళ్ళు నాయనా నువ్వు ఈ కోర్స్ ఇలా చేయగలిగితే నీ ఫ్యూచర్ కెరీర్ ఇలా ఉంటుంది, నువ్వు చాలా ఆనందంగా బతకచ్చు నువ్వు తర్వాత ఎటువంటి కష్టాలు లేకుండా అని మనకి ఫ్యూచర్ ప్లానింగ్ రోడ్ మ్యాప్ ఎప్పుడైతే చెప్తారో మంచి అవగాహన కల్పిస్తారో అప్పుడు తనకి శ్రద్ధ ఏర్పడుతుంది. నేను చదువుకోవాలి చక్కగా అని, అందరికంటే మంచిగా ఉత్తీర్ణుడు అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని తనకు ఒక ఆసక్తి ఏర్పడుతుందన్నమాట. అటువంటి ఆసక్తి సాధారణంగానే మనం ఎవరినైనా వినడం ద్వారా ఎవరినైనా చూడటం ద్వారా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఒకటి, చెప్పిన దాన్ని అనునయించుకొని ఓకే జరుగుతున్న దాన్ని కూడా ఓకే పలానా వ్యక్తి ఇలా చదివాడు, అతనికి పెద్ద ఉద్యోగం వచ్చింది, దానికి అన్ని వసతులు ఏర్పడినాయి, మంచి అపార్ట్మెంట్లో కారు అన్నీ ఏర్పడినాయి అని చెప్పేసి ఎప్పుడైతే తనకి ఒక అవగాహన ఏర్పడటము, రెండోది వచ్చి ఎక్స్పీరియన్స్, ఓకే ఈ రెండు ఏర్పడినప్పుడే తనకి శ్రద్ధ ఏర్పడుతుంది. సో ఈ యొక్క అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్ విజ్ఞానము అంటే భగవంతుడు గురించి మనకు తెలుసు,
రాముడు, కృష్ణుడు ఇట్లా దశావతారాల్లో మనం చెప్పుకున్న అందరు అవతారాలు దేవుళ్ళు అని చెప్తారు. ఇంకా మనకి దేవతల గురించి తెలుసు, ముక్కోడి దేవతలు. కానీ వీళ్ళందరిలో దేవాది దేవుడు ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఓకే, ఆయన ఎందుకు దేవాది దేవుడు, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఓకే, దీన్నే శాస్త్రాల్లో స్వరూప లక్షణ, తటస్థ లక్షణ అని చెప్పారన్నమాట. అంటే భగవంతుడి యొక్క రూపము గురించి, ఆయన యొక్క గుణగుణాల గురించి తెలుసుకోవడం అనేది స్వరూప లక్షణము. ఆయన యొక్క కార్యకలాపాలు అంటే ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడు మన ఇండియన్ ఓషన్ పైన వారధి నిర్మించారు, రావణాసురుని సంహరించారు. సో ఆయన లీలలు అన్నమాట. సో వాటి గురించి గొప్పతనంగా తెలుసుకోవడమే తటస్థ లక్షణము. అంటే ఈ రెండు లక్షణాలని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే మనకు భాగ్యం లభిస్తుందన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి గొప్పతనం తెలుస్తుందో, ఓకే, మనకి భగవంతుడికి సంబంధం తెలుస్తుందో మనం ఆ విజ్ఞానాన్ని పొందినట్టు అనమాట, భగవద్ విజ్ఞానం. అప్పుడు ఏమవుతుందండి, మనము ఈ యొక్క భయభ్రాంతులు, అంటే భయం ఉంటుంది, భ్రాంతిలో ఉంటాం, మోహంలో ఉంటాము. వీటన్నిటిని తొలగిపోయి ఎట్లయితే మనల్ని ఒక వింటర్ సీజన్లో మనం చూడండి, మబ్బు కప్పి సూర్యుడిని మనకు కనబడకుండా ఉంటుందన్నమాట. కానీ ఆ సమయంలో తెలియని వ్యక్తి, నాకు సూర్యుడు కనబడక సూర్యుడు లేడేమో, ఈ అంధకారమైన స్థితిలో చాలా గుబులుగా ఒక పరిస్థితి ఏర్పడుతుంది మనిషికి. కానీ ఎప్పుడైతే ఇది తాత్కాలికమైనదే ఈ మోహము, మనల్ని ఉద్ధరించుకోగలిగితే ఆ క్లౌడ్స్, మబ్బులు తొలగిపోయి సూర్యుడిని తను దర్శనం చేసుకోగలుగుతాడు అని ఒక హోప్ అనేది ఏర్పడుతుంది అనమాట, ఒక శ్రద్ధ అనేది ఏర్పడుతుంది. దాని గురించి తన అకుంఠిత దీక్షతో తన అభ్యాసం చేయగలుగుతాడు అనమాట. సో అందుకే 7వ అధ్యాయము భక్తి మార్గంలో మొదటగా శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క శ్లోకం చెప్తున్నారు అన్నమాట. శ్రీ భగవానువాచ మయ్యా శక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగము అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరుగగలవో ఇప్పుడు వినుము. ఇక్కడ చూడండి, చాలా చక్కగా చెప్పారు. మయి ఆసక్త మన, ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆసక్తి. ఇప్పుడు మనం ఒకరిని చూడంగానే వాళ్ళు నచ్చడం ఎట్లా జరుగుతుందండి, వాళ్ళ గుణగుణాలు మనం వినడం ద్వారా, అనుభవించడం ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా. సో అప్పుడు మనకి ఆసక్తి ఏర్పడుతుంది. సో మన మనస్సుని భగవంతుడి మీద ఆసక్తిని ఏర్పడడానికి మయి ఆసక్త మన అన్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. ఓ పార్థ, అప్పుడు ఆసక్తి ఏర్పడినప్పుడు ఏమవుతుంది, యోగం యుంజన్ మదాశ్రయ, నన్ను ఆశ్రయించి నా సంపూర్ణ భావనలో నువ్వు యోగంను అభ్యసించుతావు. యోగం యుంజన్ మదాశ్రయ, ఓకే. అప్పుడు అట్లా యోగాన్ని అభ్యసించడం ద్వారా ఏమవుతుందండి, అసంశయం సమగ్రం మాం. అసంశయం అంటే, సంశయం అంటే కొంచెం డౌట్ ఉంటుంది. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ గుర్తు వస్తే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. మనకి రూట్ మ్యాప్ లేదనుకోండి, నేను ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళాలి, రూట్ మ్యాప్ లేకపోతే నేను చాలా స్లోగా వెళ్తాను. ఓకే, ఇటు లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, ఏది కరెక్ట్, ఇటు వెళ్ళాలా. మనం చాలా ఆగి తెలుసుకుంటూ మన యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైతే డౌట్ క్లియర్గా ఉంటుందో, అదేమీ లేకుండా సంశయమే లేదో, మన జర్నీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో నాకున్న ఈ యొక్క హ్యూమన్ లైఫ్ స్పాన్, ఓకే, మనకి యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి 60-70 ఇయర్స్ ఉన్నారు. అది కూడా ఎక్కువే. ఓకే, ఇంకా చెప్పాలంటే మ్యాక్సిమం అని చెప్పుకోవాలి ఇప్పుడున్న దశలో. సో ఈ యొక్క పరిమితమైన ఈ అంటే పరిమితమైన ఈ టైంలో మనం యోగాన్ని అభ్యసించి సంపూర్ణతని మనం పొందడం అంత సులభం కాదు. దానికి చాలా మనకి భగవంతుడి కృప ఉండాలి. ఆ కృప అనేది భగవద్గీత ద్వారా భగవంతుడు మనకి ఇస్తున్నారు అన్నమాట, ఉపదేశిస్తున్నారు. దాన్ని శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎలా దాన్ని ఆకలింపు చేసుకొని మళ్ళీ దాన్ని మనము అప్లై చేయగలగాలి మన జీవితంలో. సో ఇక్కడ
చెప్తున్నారన్నమాట. అసంశయం సమగ్రం మాం, ఎటువంటి సందేహం లేకుండా సమగ్రంగా అంటే నన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా నన్ను తెలుసుకోగలుగుతావో. ఓకే, యదా జ్ఞాససి తచ్చును, నేను ఇప్పుడు చెప్తాను అర్జున నువ్వు వినుము అని చెప్తున్నారు. అంటే మన మన యొక్క జాబ్ ఏంటంటే భగవంతుడు చెప్పింది శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవడం అన్నమాట, అంతే. అందుకే భక్తి వివిధ భక్తిలో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం చెప్పుకొచ్చారు. మనం మొదట శ్రవణం, తర్వాతనే అన్నీ కీర్తనం చేయొచ్చు, స్మరణం చేయొచ్చు, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. సో ఇలా నవవిధ భక్తిలో శ్రవణం అనేది ముఖ్యమైన అంశం అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి శ్రవణం వినడానికి కావాల్సిన ఒక ఉపదేశాన్ని మనకు అందిస్తున్నారన్నమాట. ఓకే, అందుకనే ఈ యొక్క అధ్యాయము భగవద్ విజ్ఞానం అన్నారు. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యాత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించదను. దీనిని తెలుసుకున్న పిమ్మట నీవు తెలుసుకొనవలసిన ఏదియూ మిగిలి ఉండదు. ఈరోజు మనము ఒక టీచర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనము ఒక రోగం అనేది ఉంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన కొంచెం టెస్టులు చేసి ఇది అంత బాగానే ఉంది, కానీ మీకు సంబంధించింది ఇంకా వేరే ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ని వెళ్ళాల్సి వస్తుందంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎన్టీ స్పెషలిస్ట్కి వెళ్ళా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే, ఆయన చూసి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఈ జస్ట్ ఈఎన్టీ మెడిసిన్స్తో కాకుండా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లంతో పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. అంటే ఈయనకున్న పరిధి ఒకటి ఉంది. ఓకే, ఆ పరిధిలో వరకే తెలుసుకోగలుగుతాడు. అలాగే టీచర్ అయినా సరే, ఒక టీచర్ ఒక డిపార్ట్మెంట్లోనే చాలా గొప్పగా ఉంటారు, మిగతా వాటిల్లో అంత అవగాహన ఉండదు. ఇక్కడ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు, నేను చెప్పిన ఈ జ్ఞానము విజ్ఞానము సమన్వితంగా ఈ యోగాభ్యాసాన్ని నీకు అందిస్తున్నాను అర్జున. దీన్ని వినడం ద్వారా మనకు జరిగే గొప్ప విషయం ఏందని చెప్తున్నారంటే ఇక్కడ దీనిని తెలుసుకునే పిమ్మట ఓకే నీవు తెలుసుకొనవలసిన ఏదియూ మిగిలి ఉండదు. అంటే సంపూర్ణ అవగాహన ఉంటుందన్నమాట మనకి. దీనికి మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే యస్మిన్ విజ్ఞతే సర్వమేవం విజ్ఞాతం భవంతి. అంటే ఎవరిని నువ్వు తెలుసుకోగలుగుతావో వాళ్ళని తెలుసుకున్నంతనే అన్నీ తెలిసినట్లు అవుతుందన్నమాట. అలాగే యస్మిన్ తుష్టే జగత్ తుష్టే అన్నారు. అంటే ఎవరిని సంతృప్తి పరిస్తే ఈ జగత్తు మొత్తము సంతృప్తి పరచగలదో అన్నమాట. ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ అన్నారు మనకి ఆపోజిట్లో. ఈ మానవ సేవ ఎట్లా చేస్తున్నామంటే మాధవ సేవ భగవంతుడి యొక్క సేవలో మన నిమగ్నమైనప్పుడు ఆయన యొక్క అవతార మిషన్ ఏంటండి? ఆ మిషన్ ఏంటి? సర్వే జన సుఖినో భవంతు. దాని గురించి భగవంతుడు ఏం చెప్పారంటే 5వ అధ్యాయంలో ఆల్రెడీ చదువుకున్నాం మనము. సుహృదం సర్వభూతానాం, నేను అన్ని జీవులకు శ్రేయోభిలాషను, సుహృదుడను అని చెప్పుకొచ్చారు 5వ అధ్యాయంలో చివరగా. సో మనము భగవంతుడి యొక్క మిషనే మన మిషన్ అవుతున్నప్పుడు భగవంతుడి యొక్క సంకల్పము మన సంకల్పం అవుతుంది. సో అప్పుడు మనం చేసిన ప్రతిదీ కూడా మానవాళికి చాలా లోక కళ్యాణంగా అవుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు, తద్వారా భగవంతుడి సేవ ఆటోమేటిక్గా జరిగినట్టు అనమాట. కానీ ఇక్కడ మనం ఏదనుకుంటే అది అందరికీ సంబంధించింది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇదివరకు మనం ఉదాహరణ చెప్పుకున్నాము. ఒక ఆర్ఫనేజ్లో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఫుడ్ షెల్టర్ అన్నీ ఇస్తున్నారు, కానీ ఇవన్నీ వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అందిస్తున్నారు. కానీ ఆ పిల్లవాడికి నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని ఒక సంశయం అయితే ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఈ జగత్తులో మనకి ప్రకృతి ద్వారా మనకు అన్నీ అందుతున్నాయి. సమయానికి ఫుడ్ వస్తుంది, మన పడుకోవడానికి ఇల్లు ఉంది,
మన కట్టుకోవడానికి బట్ట అన్నీ, అంటే ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అని అంటారు చూసారండి, అన్నీ ఉన్నాయి మనకి. కానీ చివరగా నేను ఇక్కడున్న సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనవే అని మనకి ఎప్పుడైతే మనసున ఏర్పడుతుందో, ఇమ్మీడియట్గా నా ఆచార్యులందరూ చెప్పారన్నమాట. ఇది ఏమని చెప్పారంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇప్పుడు నువ్వు మనుష్య జన్మ వచ్చింది, నీకు చాలా జన్మల అనంతరము, అంటే మనకి 84 జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో చివరగా నీ మనిషి జన్మ నువ్వు వచ్చింది. మరి ఈ జన్మలో నీకున్న గొప్ప విషయం ఏంటంటే, నీ యొక్క బుద్ధి ఎంత గొప్ప మేధాశక్తి అంటే, నువ్వు భగవంతుడు ఎవరు తెలుసుకోగలుగుతావు. అంత దాకా చెప్పుకోపోయినా ఇప్పుడు మనకి సూర్యుని చూస్తున్నాము, చంద్రుని చూస్తున్నాము, నవగ్రహాలన్నీ చూస్తున్నాము, అక్కడ ఎవరున్నారు, ఏం జరుగుతుంది నేను తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఏర్పడింది చూసారండి. అందుకే కదా మూన్స్ మిషన్, మార్స్ మిషన్ అని చేస్తున్నారు. ఓకే, సో ఇట్లాంటి విషయం అనేది భగవంతుడు మామూలు మనిషి యొక్క శరీరంలోనే ఉందన్నమాట. అది ఆ బుద్ధి అన్నమాట. ఒక జంతువు యొక్క పరిమితి ఎలా ఉంటుందంటే ఆహార, నిద్ర, భయం, మైథున, తినడం, పడుకోవడము, సంపర్కము, తను తాను కాపాడుకోవడము శత్రువుల నుంచి, ఇంతవరకే. కానీ భౌతికమైన ఈ యొక్క శరీరము, మనిషి ఓకే శరీరము చాలా గొప్ప మనకి అవకాశం అన్నమాట. ఈ యొక్క మనిషి శరీరంలో జ్ఞానంని, విజ్ఞానంని పొందగలుగుతాం మనము. సో ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటంటే మనం ఎవరము, నేను ఆధ్యాత్మిక స్వరూపుడను, ఆత్మస్వరూపుడను, నేను శరీరానికి కాదు, ఈ శరీరము ఎప్పుడు కూడా మార్పు చెందుతుంది, షడ్ వికారాలతో పోతుందన్నమాట, జన్మము నుంచి మృత్యు వరకు. ఓకే, బాల్య దశ, యవ్వన దశ, ఓకే, దాని వృద్ధాప్య దశ, తర్వాత మరణం ఉంటుంది. ఇలా 3 దశల్లో కూడా చెప్తారు. మరి ఈ శరీరం ఎప్పుడు కూడా మార్పు చెందుతూ పోతుంది. నేను మార్పు చెందడం లేదు, నాకు తెలుస్తుంది కదా, నేనే ఎప్పటికీ. ఓకే, యంగ్ ఏజ్లో ఉన్నా, మిడిల్ ఏజ్లో ఉన్నా, లేదా ఓల్డ్ ఏజ్లో ఉన్నా కూడా నా యొక్క భావనలు అంతా ఒకే రకంగానే ఉంటాయి. అంటే నన్ను నేనే చూసుకోగలుగుతాను. నేను ఈ శరీరము ముసలిదైనా కూడా నా యొక్క అవగాహన మాత్రము, అంటే ఆలోచనల రీతి, అంటే ఆ బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది మనకి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో మొదటగా చెప్పారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. కౌమారం నుంచి, యవ్వనం నుంచి జర అని ముసలితనంకి పోయినా. ఓకే, తథా దేహాంతర ప్రాప్తిర్ అంటే తర్వాత, ఇంతటితో ముగిల, ఇంకా తర్వాత దేహాంతరం అంటే ఈ యొక్క దేహాన్ని విడిచి మళ్ళీ ఇంకొక దేహానికి మనం వెళ్తాము. ధీర తత్న మోహ్యతే అన్నారు. ఈ ధీరులు యొక్క పరిణితి నుంచి, అంటే యొక్క ఈ ఫినామినా జరుగుతుంది కదండి మనకి, ఈ వికారాలు. సో వీటికి కలత చెందరనమాట. వాళ్ళు తెలుసు, నేను ఈ శరీరం వదిలేస్తే ఇంకొక శరీరం వస్తుందని. ఓకే, సో దీన్ని తెలుసుకోవడం జ్ఞానము అంటారు. అంటే నన్ను నేను తెలుసుకోగలగడం అని జ్ఞానము. మరి విజ్ఞానం ఏంటంటే భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఏంటి, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి అని తెలుసుకోగలగడం విజ్ఞానం అనమాట. సో ఈ యొక్క శ్లోకంలో జ్ఞానం తే అహం విజ్ఞానం, జ్ఞానం తేహం స విజ్ఞానం అని చెప్పారన్నమాట. అంటే విజ్ఞాన సమన్వితంగా, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోగలుగుతాము. తద్వారా ఈ యొక్క భగవద్గీతలో చెప్పినంత సంపూర్ణ జ్ఞానము అని చెప్పచ్చు. ఓకే, దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సినది ఏమీ లేదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనం చదువుతున్న చాలా ఫిలాసఫీ బుక్స్ రకరకాల చెప్తుంటారు బయట భగవంతుడి గురించి ఇవి అని, వాటి గురించి మనము ఆసక్తి ఏమి ఉండనవసరం లేదు. ఎందుకంటే భగవద్గీత చదివినంత మాత్రాన మనం మొత్తం తెలుసుకోగలుగుతామంటే ఆలోచించండి. ఇంకా 3వ శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వెత్తి తత్వతః. వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది మనుషులు ఉన్నారండి. ఇప్పుడు మనకి ఎంతమంది భగవద్గీత గురించి అవగాహన చేసుకోవడానికి, అంటే మన దగ్గర ఉన్న 180 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. దాంట్లో ఒక 10-20 మంది వరకు మనం రెగ్యులర్గా మనం భగవద్గీతని ప్రవచనాన్ని మనం వింటున్నాము. ఓకే, మిగతా వాళ్ళల్లో కొంతమంది వింటున్నారు, వేరే రకంగా వినొచ్చు అట్లాగా. కానీ మొత్తం మీద చాలా
50%, 20% వరకు అట్లా మనం చెప్పుకోవచ్చు. భగవద్గీతని చాలా శ్రద్ధగా వినాలి. ఓకే, తర్వాత వినడం ద్వారా కాకుండా దాన్ని పాటించాలి. నేను కూడా కష్టపడుతున్నాను. ప్రతి ఒక్క శ్లోకాన్ని మనం అనునయించుకొని ఎలా నేను కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి. నా ఆఫీస్ వర్క్ చేస్తున్నాను, ఎటువంటి రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయకూడదు. నేను భగవంతుడి సేవలో వినియోగించినట్టుగా ఉండాలి. క్షత్రియుడిగా అర్జునుడు ఎలా చేశాడో నేను కూడా అలాగే నా ఆఫీస్ వర్క్ చేయాలి అని ఒక సంకల్పం అనేది ఏర్పడటం అన్నమాట. ఓకే, ఏర్పడటం ఒకటి, దాన్ని ఆచరించడం ఒకటి. సో ఇలాగా చాలా వేలాది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే ఈ సంపూర్ణ సిద్ధిని సాధించడానికి యత్నిస్తారన్నమాట. అంటే తన యొక్క జీవస్థితి, అంటే ఈ యొక్క భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితిలో నిమగ్నమయ్యగలగడం అనమాట. అంటే శరీర తత్వాన్ని విడిచి ఆత్మతత్వాన్ని ఒక గ్రహింపు చేసుకొని, అంటే ఆకలింపు చేసుకొని అట్లాగే తన యొక్క క్యారెక్టర్ ఉంటుందన్నమాట, తన బిహేవియర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు శరీరము చూసినప్పుడు మనస్సు మెయిన్ ఇక్కడ. ఆ మనస్సులో అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు మనకి శత్రువులు అన్నమాట శరీర తత్వంలో. మరి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారని చెప్పారు. అంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా తను చెలించడు అని మన ఆరోగ్యాన్ని కూడా చదివాం మనం. యస్మిన్ స్థితో ఓకే విచాల్యతే గురునాపి విచాల్యతే. ఓకే, యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే అన్నారు. ఎటువంటి దుఃఖానికి లోను కాడనమాట ఆధ్యాత్మిక స్థితిలో. మరి అంత గొప్ప విషయం అండి. చూడండి, మనం ఆలోచిస్తుందే నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతానని. మరి ఆ సంతోషాన్ని బాహ్య శరీరం ద్వారా, ఇంద్రియ తృప్తి ద్వారా పొందాలని మనం చూస్తున్నాం ఎల్లవేళలా. ఎందుకంటే భ్రాంతి మోహంలో మనం ఉండడం వల్ల. కానీ మొదటి యొక్క లైన్లో శ్రీకృష్ణ భగవానుడు అన్నారు, కొంతమంది మాత్రమే సంపూర్ణ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు. అంటే తనను తాను తెలుసుకోవడానికి, తన యొక్క దుఃఖభూయిష్టమైన ఈ శరీరాన్ని వదిలి ఆత్మస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో, అంటే కొంతమంది సెల్ఫ్ రియలైజేషన్ పొంది ఉంటారు. వాళ్ళు యోగులు కొంతమంది చూస్తుంటారు, చాలా వాళ్ళు ఎట్లా అంటే ఎండలో కూడా ఏమీ ఎఫెక్ట్ ఉండదు, వింటర్లో నీళ్ళల్లో ఉంటారు. చాలా ఇప్పుడు హిమాలయాల్లో యోగులు ఉంటారు కొంతమంది. వీళ్ళు చాలా తపస్సు చేస్తుంటారు. చాలా అంటే శరీర స్థితి నుంచి, బాహ్య స్థితి నుంచి తను విముక్తులై ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా అంతర్గతంగా వాళ్ళు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. కొంతమంది ఏదో చేస్తారు, కలియుగంలో పూర్తిగా కుదరదు అది. ఓకే, కలియుగంలో యొక్క తపస్సు అనే ఒక సాధన మనకు కుదరదు. ఎవరో ఒకళ్ళు అనమాట. ఓకే, వాళ్ళు పొందడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ సంపూర్ణ స్థితిని మాత్రం పొందలేరు. ఎందుకంటే కలియుగంలో చెప్పబడింది ఏంటంటే నామస్మరణ ద్వారానే మనం భగవంతుని చేరగలము అని చెప్పారన్నమాట. సో ఈ మొదటి దశని పొందిన వారు అనుకున్నాం అనుకోండి, అంటే శరీర స్థితిని ఏదో చాలా కష్టంతో వాళ్ళు తన తపస్సుతో సిద్ధిని పొందారు. కానీ అటువంటి సిద్ధిని పొందిన వారిలో ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు అన్నారు. అంటే భగవంతుని తెలుసుకోవడం అంత సులభం కాదు, అది పాయింట్ ఇక్కడ. తనను తాను తెలుసుకోవడం అనేది కొంత మేరకు సులభం. ఓకే, కొంత మేరకు అంటే చాలా యోగ సాధనలో తపస్సు చేయగా తనను తాను తెలుసుకోగలుగుతాడు. అంటే ఈ శరీర తత్వాన్ని విడిచి ఉండగలుగుతాడు, తన శరీర స్వభావాన్ని విడిచి ఉండగలుగుతాడు. అంటారు చూసారండి, ఏరా నీ స్వభావం ఇట్లా ఉంది, చిన్నప్పుడు ఇట్లా ఉన్నా పెద్దయినా ఏం మార్పు లేదు అని అంటారు కొంతమంది. ఎప్పుడు కోపంగా ఉంటారు, ఎప్పుడు ఇట్లా ఉంటారు, అట్లాగా తన ప్రవర్తన ఉంటుందని. మెచ్యూరిటీ రావట్లేదు ఏంటని కొంతమంది. లేకపోతే తన కర్మను అనుసరించి తన జీవన స్థితి ఎప్పుడు అట్లా ఉంటుంది. మరి వీటన్నిటినీ స్వభావాన్ని మార్చగలిగే శక్తి భక్తి మార్గంలోనే ఉందని చెప్తున్నారు కలియుగంలో. అంటే యోగ సాధన చేయాలి దానికి, అప్పుడే ఈ ఆస్ట్రాలజీ, హారోస్కోప్ అని మన మీద పనిచేయాలన్నమాట. ఓకే, చాలామంది నీ గ్రహ బలం ఎట్లా ఉందో చూడమంటారు. ఆ గ్రహ బలం ఎన్ని భక్తులకి పనిచేయమన్నమాట ఈ కలియుగంలో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా హరినామస్మరణలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటారు. భగవంతుని కీర్తించినంత మాత్రానే వాళ్ళలో ఉన్న శోకము, మోహము, భయం అన్నీ తొలగిపోతాయి అన్నమాట.
ఇది శాస్త్రం చెప్తుంది. ఓకే, సో అందుకే ఈ శ్లోకంలో చాలా తక్కువ మంది మాత్రమే భగవంతుడిని యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు భగవంతుడు తన గురించి, తన యొక్క ఐశ్వర్యాల గురించి, తన యొక్క శక్తులను గురించి సమగ్రంగా ఈ యొక్క అధ్యాయం చెప్తున్నారు. మనం తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. మనకి చదివాము, నాకు తెలుసు ఈ చాప్టర్ ఇదివరకు అని అనుకుంటాము. మరీ చదువుతున్నప్పుడు ఓకే ఇవన్నీ కూడా భగవంతుడివే కదా, మనము భగవంతుడికి అంశలమే, మనకెందుకు భగవంతుడు ఎంత ఆత్మారామ స్థితిలో ఉంటారు అయినప్పుడు మనం ఎప్పుడు కూడా దుఃఖము సుఖము చాలా అవమానము లేకపోతే హర్షం శోకము ఇట్లాగా కొన్నిసార్లు పూజ్య లాభం అంటారు కదా, పూజ్యము అవమానం ఇట్లా రకరకాల దిశల్లో మనము కష్టపడుతూ ఉంటాము. ఓకే, మనకున్న స్థితి ఓకే ఆ సనాతనమైన స్థితిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాము అనేది మన ప్రశ్న వచ్చినప్పుడు యొక్క అధ్యాయం మళ్ళీ చదివినప్పుడు అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశములు సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రకృతిలో మనం చూసినట్లయితే పంచమహాభూతాలు అని చెప్పినప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచమహాభూతాలు. అంటే ఇక్కడ చూస్తే ఈ భూమి మనము చాలా గ్రాస్గా ఉంటుంది, స్థూలం అన్నమాట. జలము స్థూలం నుంచి కొంచెం సూక్ష్మం వెళ్తుంది, అగ్ని ఇంకా సూక్ష్మము, వాయువు ఇంకా సూక్ష్మము, తర్వాత ఆకాశము సూక్ష్మమైనది, అతి సూక్ష్మమైనది, మనం చూడలేము అసలు. దానికంటే సూక్ష్మమైనది మనస్సు కన్నా సూక్ష్మమైనది బుద్ధి, అంతకు మించి సూక్ష్మమైనది అహంకారము అని ఈ యొక్క శ్లోకంలో తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రకృతి ఒక అంటారు చూసారండి, టైర్ మోడల్ అంటుంటారు. మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 3 టైర్ మోడల్ అని చెప్తుంటారు. మేము నెట్వర్కింగ్లో ఉంటే 4 టైర్ మోడల్ ఉంది మాకు నెట్వర్కింగ్. ఇక్కడ టైర్ మోడల్ 8 టైర్స్. ఫస్ట్ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఒక్కొక్క దశలో మనం చూసినట్లయితే ఓకే పైనున్న దశలన్నీ దీనిలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఆకాశంలో శబ్దం అనేది మనకి ఉంటుందన్నమాట, అంటే సౌండ్ని క్యారీ చేస్తుంది. ఎయిర్లో శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. ఎయిర్ మనం టచ్ అయినప్పుడు సెన్సేషన్ ఉంటుంది మనకి, చల్లగా వచ్చినప్పుడు లేదా వెచ్చగా వచ్చినప్పుడు. తర్వాత నిప్పు చూసినప్పుడు ఒక రూపం ఉంటుంది, ఒక ఫైర్ చూస్తే రూపం ఉంటుంది మనకి, అంటే శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది. అలాగే నీరు తీసుకున్నప్పుడు జలంలో రసం ఉంటుంది, అంటే రసం అంటే మనకి టేస్ట్, అంటే పైన అన్నీ ఉంటాయి మళ్ళీ. అలాగే ఎర్త్ తీసుకున్నప్పుడు గంధము. ఇప్పుడు ఎర్త్లో గంధం అనేది ఎట్లా అని చెప్పుకోవచ్చు అండి, ప్రభుపాదులు మంచిగా చెప్పారు. ఎర్త్ అని ఒక మిషన్. ఓకే, ఇదంతా మిషన్, ఇదంతా ఈ భౌతిక జగత్ అంతా భగవంతుడు సృష్టించిన పెద్ద మిషన్. ఎలాగైతే మనం రోబోట్ని తయారు చేసే ఒక మిషన్ అంటామో, భగవంతుడు పెద్ద రోబోట్ తయారు చేశారనమాట. అదే ఒక యూనివర్స్. ఇంకా ఒక గ్రహం అనుకోండి భూమి. ఈ యొక్క భూమిలో ఉన్న గంధంని వెలికి తీయడానికి ఒక మిషన్ కావాలి. అదేంటంటే ఒక చెట్టు, ఒక విత్తనం వేయగానే, ఒక రోజా విత్తనము, మల్లెపూలు చేసిన విత్తనం వేసామనుకోండి, ఒక చెట్టు వస్తుంది. చెట్టు నుంచి పూలు వస్తే పువ్వు ద్వారా భూమిలో ఉన్న గంధాన్ని అంటే పరిమళాన్ని మనకి అందజేస్తుంది అన్నమాట. ఇది సైన్స్ అన్నమాట. ఓకే, భగవంతుడు చెప్పారు ఎన్ని శాస్త్రాల్లో, ఆచార్యులు మాత్రమే దాన్ని భాష్యం ఇచ్చి మనకి సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. సో ఇలాగా ఈ 8 అంశములు సముదాయమే నా భిన్న ప్రకృతి అని చెప్పారన్నమాట. ఇక్కడ భిన్న ప్రకృతి అంటే కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఈ యొక్క ప్రకృతిలో డైరెక్ట్గా తను లేరు. ఇప్పుడు భూమి మీద చూస్తే భగవంతుడు ఉన్నారు. అంటే మన ఉదాహరణ ఎట్లా చెప్పుకోవాలంటే, ఒక పెద్ద కంపెనీ ఉంది, రన్ చేస్తున్నారు. దానికి ఒక పెద్ద చైర్మన్ ఉంటారు, అంటే ఫౌండర్. ఆ కంపెనీ స్థాపకాచార్యులు ఉంటారు కదా, మనం ప్రభుపాదం ఫౌండర్ ఆచార్య అంటాము. సో కంపెనీకి కూడా ఫౌండర్ ఉంటారు. ఆ ఫౌండరు ఆ కంపెనీ యొక్క ఫంక్షన్లో ఎక్కడ ఉండరు, అతను ఆఫీస్కి రారు, అవి చూసుకోరు. ఎందుకంటే తను చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. తను ఎక్కడో మెయిన్ హెడ్ ఆఫీస్లో ఉండి ఓకే తన నెట్వర్కింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే అక్కడున్న ఎవరు
చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళతో తన మీటింగ్స్ చేస్తూ మాత్రమే తను ఎగ్జిక్యూట్ చేస్తారు. అంతేగాని ఎప్పుడు కూడా తన బ్రాంచెస్ వాటికి వచ్చి ప్రతి విషయంలో జోక్యం చేసుకోరనమాట. అలాగే ఈ యొక్క ప్రకృతి భగవంతుడి యొక్క ఎక్స్టర్నల్ బ్రాంచెస్ అన్నమాట. చాలా ప్రకృతులు ఉన్నాయి ఇట్లాంటివి. ఇది ఒక బ్రహ్మాండం, ఇంకొక బ్రహ్మాండం, అట్లా అనంత కోటి బ్రహ్మాండ నాయక అన్నారు చూసారంటే అందుకే. సో ఎన్ని బ్రహ్మాండాలలో ఇన్ని ఒక భౌతిక అంశాలు ఉన్నాయన్నమాట. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఇంకా వివిధ పరిమాణాల్లో ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క భూమిని చూసామనుకోండి, మనం నివసిస్తున్న భూమి ప్రధానంగా ఉంటుంది. చంద్రుడి పైన జలము ప్రధానం అని చెప్పారు, సూర్యుడి పైన అగ్ని ప్రధానం అని చెప్పారు. అలాగ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది చాలా మనకి అనుభూతి పొందలేనిది, కానీ శ్రవణం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము, మన లాజిక్కి అందుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క 8 అంశాలు అన్నీ కూడా భగవంతుడి యొక్క భిన్న ప్రకృతి అని చెప్పారు. అపరయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం దార్యతే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. అంటే ఇప్పుడు శక్తులలో 2 శక్తులు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక శక్తి భౌతిక శక్తి, రెండొక శక్తి ఆధ్యాత్మిక శక్తి. ఈ భౌతిక శక్తిలో 8 అంశాలు చెప్పారు. ఇక్కడ ఆధ్యాత్మిక శక్తిలో ఏం చెప్తున్నారు? జీవశక్తి అని చెప్తున్నారు. ఇక్కడ జీవులు, ఈ జీవులు ఏం చేస్తున్నారండి? మనం ఏం చేస్తున్నాం? జీవులు మనం ఈ యొక్క ప్రకృతి వనరులను మనం ఉపయోగించుకుంటున్నాం. మనం తినడానికి విత్తనము వేసి నీరు పోసి చెట్టు వచ్చి చెట్టు నుంచి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వీటన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం వనరులని. అలాగే మనకి జలము మౌంటైన్స్ నుంచి వస్తుంది, మినరల్స్ వస్తున్నాయి, ఆయిల్ వస్తుంది, స్టీల్, మెటల్స్, ఇట్లాంటి చాలా థింగ్స్ మనకి మన సంతోషం మేరకు మనం వినియోగించుకుంటున్నాం. అంటే మీకు ఒక అధ్యాయం చెప్పాను, ఒక ఫాదర్ మదర్ ఇద్దరు కూడా ఎక్స్పెక్టింగ్ అనమాట. అంటే ఒక బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఇంట్లో ఓకే నా చిల్డ్రన్స్ రూమ్ ఇది చక్కగా డెకరేట్ చేసి మంచి ఉయ్యాల ఏర్పరిచి దాని పైన డాల్స్ అన్నీ పెట్టి టాయ్స్ అన్నీ వీటన్నిటిని పెట్టాక డెలివరీ అయిన తర్వాత పిల్లవాడిని తీసుకొచ్చి చక్కగా నాయన నీకు ఇచ్చాను ఇది ఒక పెద్ద రూమ్ అని చెప్పేసి తను ఆడుకోవడానికి, తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు చూసారా. అలాగే భగవంతుడు కూడా ఓకే ఆయన మనకి చెప్పారు ఇక్కడ ఒక శ్లోకంలో, ఒక అహం బీజ ప్రద పిత అన్నారు. ఓకే, అది ఇంకొక అధ్యాయంలో వస్తుంది మనకి. నేను అన్ని జీవులకు బీజం ఇచ్చిన ఓకే బీజ ప్రద పిత అంటే తండ్రి. అంటే అన్ని జీవరాశులకు ఆ తండ్రి ఎవరంటే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయన ఏం చెప్తున్నారు? నా యొక్క భౌతిక శక్తి 8 సముదాయాలతో ఉన్నది, దీనిని ఉపయోగించు జీవులు కూడా నా ఉన్నతమైన శక్తి ఒకటి ఉన్నదని చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క సృష్టి మొత్తాన్ని చూసినప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. సృజించబడిన సర్వ జీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉండనివి. ఈ జగత్తు ఎందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమునకు నేనే అని నిశ్చయముగా నెరుగుము. అంటే ఈ యొక్క సర్వజీవులకు మొత్తం చూసినప్పుడు ఈ ప్రకృతిలో 2 ఉన్నాయి. ఒకటి భౌతికమైనది, రెండోది ఆధ్యాత్మికమైనది. భౌతికమైనది 8 సముదాయాలు చెప్పాము, ఆధ్యాత్మికంలో జీవులు అని చెప్పాము. ఓకే, సో సర్వము ఎన్నిటికీ మూలం ఎవరంటే, అంటే సృష్టికి మూలం ఎవరు, ప్రళయానికి మూలం ఎవరు అంటే నేనే అని నిశ్చయముగా ఎరుగుము అని చెప్తున్నారు భగవంతుడు. అంటే సృష్టి ఎలా జరిగింది, ప్రళయం ఎలా జరుగుతుంది అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అంటే మన పుట్టుక, మన చావు, మనల్ని అంటే ఇది మొత్తం సృష్టికి చెప్పినట్టుగానే మనకి కూడా మన శరీరానికి పుట్టుక ఉంది, ఈ శరీరానికి కూడా ప్రళయం ఉంది. ఓకే, అంటే పుట్టుక మరణము అంటాము. ఓకే, మరి ఈ 2 కూడా భగవంతుడి యొక్క
తన కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం ఎప్పుడు భగవంతుడి కంట్రోల్లో ఉండగలిగితే, తెలుసుకొని అవగాహన ఉండగలిగితే అదే ఆధ్యాత్మిక భావన అన్నమాట. కానీ తనను తను విస్మరించి, భగవంతుని విస్మరించి, ఈ శరీర తత్వాన్ని అనుగుణంగా ఇంద్రియ తృప్తి కోసము ఈ కామము, లోభము, మోహము ఇటువంటి తను ఎప్పుడైతే పతనం అవుతాడో, ఓకే, అప్పుడు మనిషిగా కన్నా జంతువు ఒక ప్రవృత్తిలో బతుకుతాడనమాట. సో జంతు ప్రవృత్తి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో అనే అవగాహన ఏమి ఉండదు. మనిషిగా ఉన్నప్పుడు ఆ ప్రవృత్తి ఏముంటుందంటే నేనెవరు, భగవంతుడు ఎవరు, సృష్టి ఎట్లా జరుగుతుంది, ఈ సృష్టి మూలం ఎవరు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, తెలుసుకొని దానికి తగ్గట్టుగా నా యొక్క భావన అనేది ఏర్పరచుకోవాలి, ఆ స్థితిలో ఉండాలి అనుకుంటారన్నమాట. ఓకే, అందుకనే భగవంతుడు ఇక్కడ మనకు అన్నీ వివరిస్తున్నారు అన్నమాట. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నవి. ఇక్కడ చాలా మంచిగా ఉదాహరణ చెప్పారు. మనకి అర్థం కాదు కదండి, మనం చిన్నపిల్లలం. ఒక స్కూల్లో టీచరు పెద్ద పెద్ద చెప్తున్నప్పుడు ఈ ఫార్ములాని ఎక్కడ వాడాలి అని తెలియదు మనకి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఫిజిక్స్లో వచ్చినప్పుడు ఈ యొక్క ఫార్ములాని మనం ఎక్కడ వాడగలుగుతాం, దాని గురించి మనకి అవగాహన అనేది ఉండదు. అందుకే ఒక ఉదాహరణతో చెప్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇలా చెప్తారు, ఇక్కడెక్కడ పెట్టాలి, పెడితే ఈ ఫార్ములా ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ప్రకృతిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మనం చూసారు ఆకాశంలో చాలా నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి, సూర్యుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. మరి వీటన్నిటినీ ఎలా క్రమబద్ధంగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. మరి ఒకటి ఒకటి ఢీకొని తను భస్మం అయిపోవట్లేదు. ఇప్పుడు మనకి ట్రాఫిక్లో ఎంత పోతున్నా కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి యొక్క పెద్ద పెద్ద ప్లానెట్స్ ఉన్నాయి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సైంటిస్ట్ అంటే మిటియార్స్ అని కొన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడో శకలాలన్నీ వస్తుంటాయి, ఎప్పుడో మన భూమి మీదకి వచ్చి భూమిని అంతరించేస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కూడా, మీరు వింటారు ఎక్కడో జరిగి. మరి ఇలాంటివన్నీ మనం వింటుంటాం. కానీ భగవంతుడు ఏమంటారంటే ఈ సర్వము నా యందే ఆధారపడి ఉన్నవి అని చెప్తున్నారు. అంటే భగవంతుడి సంకల్పం మాత్రానే జరుగుతాయి ఏదైనా, అంతేగాని ఏదో ఎక్కడ జరిగిపోయిందని, ఓకే ఓ ఇలా జరిగిందంటే నా ముందు చాలా ముప్పు ఉంది అని అనుకోని అవసరం లేదు. దాని ఉదాహరణ చెప్పారు ఏంటంటే, ముత్యాలు చాలా ఉన్నాయండి. ముత్యాల గొలుసు అంటారు చూసారా, ఆ ముత్యాల గొలుసులో ప్రతి ముత్యము అలా గాల్లో నిలబడినట్టు ఉంటుంది పిల్లవాడు చూస్తే. కానీ ఆ ముత్యాలన్నిటి మధ్యలోంచి ఒక దారం ఉంటుంది అన్నమాట, ఆ దారమే ఆధారము. ఓకే, ఈ యొక్క అన్ని యొక్క గ్రహాలని ఓకే తన యొక్క శక్తి ద్వారానే ఫ్లోట్ అవుతామని అన్నమాట. గ్రావిటేషనల్ పవర్ అనేది మన సైంటిస్టులు కనుక్కున్నారు, ఒక ఎర్త్కి గ్రావిటేషనల్ పవర్ ఉందని. మరి ఆ పవర్ని మూలం ఎవరు అంటే దాన్ని ఆ స్థితిని ఏర్పరిచింది ఎవరు, అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఇక ప్రభుపాదులు వారు అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో ప్రీచింగ్ చేసినప్పుడు, ఓకే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని నువ్వు కనుక్కున్నావు, మరి ఆ గ్రావిటేషనల్ లా కనిపెట్టింది ఎవరు అంటే దాన్ని ఏర్పరిచింది ఎవరు, లా మేకర్ ఎవరు అని అడుగుతున్నారు. అది క్వశ్చన్ అనమాట. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఎక్కడో ఒక బిగ్ బ్యాంగ్ థియరీలో ఎక్కడో పెద్ద అగ్ని విస్ఫోటం జరిగి ఎన్ని గ్రహాలు ఏర్పడినాయి, సృష్టి ఏర్పడింది అన్నారు. మరి అక్కడున్న విస్ఫోటం జరగడానికి మూలం ఎవరు, ఎందుకు జరిగింది అని అడిగారు. దానికి సమాధానం లేదు. అంటే మనము ఈ శరీరంలో శక్తి ఉంది, ఎక్కడో ఆ శక్తి ద్వారానే శరీరం నడుస్తుంది. మనం తిన్న ఆహారాన్ని ఆ శక్తిగా మార్చి ఆ శక్తి ద్వారా మనకి ఈ యొక్క అన్ని అవయవాల్ని మనం ఫంక్షన్ చేస్తున్నాయి అన్నమాట. మరి ఎక్కడి నుంచి వస్తుందంటే హార్ట్ అని చెప్తారు. హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ అని చెప్పారు. మరి హార్ట్లో ఏది మూలము అనేది మనం కనుక్కోలేకపోతున్నాము. ఎందుకంటే అది చాలా చిత్ కణం అన్నమాట. అంటే జీవ స్వరూపము చాలా చిన్నది. మరి అది ఎట్లా అర్థం చేసుకోగలుగుతామంటే జ్ఞానంతోనే మనం అర్థం చేసుకోగలుగుతాము, అది శాస్త్రం చెప్తుంది. లేకపోతే ఈరోజు తను ఉత్సాహంగా చేతులెత్తాడు, కాళ్ళు ఎత్తుతున్నాడు, కానీ ఎప్పుడైతే శరీరం నుంచి తన
జీవుడు వదిలేసినప్పుడు, అంటే తను చనిపోయిన తర్వాత అన్ని అవయవాలు అట్లాగే ఉన్నాయి, కానీ చెయ్యెత్తితే పనిచేయదు, కాలెత్తితే పనిచేయదు. మరి ఆ శక్తి ఎక్కడ పోయింది? దేనివల్ల శక్తి ఏర్పడింది అనేది పోయింది. అన్నీ ఉన్నాయి శరీరంలో, బ్లడ్ ఉంది, ఆక్సిజన్ అన్నీ ఉన్నట్టే లోపల. కానీ ఆ శక్తి మూలమైన ఎవరంటే ఆ జీవస్వరూపము పరమాత్మ స్వరూపము రెండు ఉన్నారన్నమాట శరీరంలో. వాళ్ళు ఎప్పుడైతే శరీరం విడిచి వెళ్ళారో ఈ యొక్క భౌతిక శరీరానికి ఎటువంటి అనమాట. అలాగే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆధారం ఎవరంటే ఆధ్యాత్మికమే ఆధారము అని చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఈ మూలానికి మొత్తము శ్రేష్టమైన సత్యం ఎవరంటే, పరమ సత్యం ఎవరంటే భగవంతుడు, అది నేనే అని శ్రీకృష్ణ భగవాన్ పేర్కొంటున్నారు ఇక్కడ. ఇది మనం బాగా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయనే చెప్తున్నారులే, ప్రతి ఒక్కరు తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, ఈయన కూడా ఆయన భగవంతుని చెప్పుకుంటున్నారు, అందుకే కృష్ణుడు అర్జునుడి ఫ్రెండ్ కదా అని చెప్పుకుంటున్నారు అని చాలామంది సందేహాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. దీనికే ముందు అధ్యాయాల్లో అర్జునుడు ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి, ఓ కృష్ణ నువ్వు ఇన్ని చెప్పావు ఈయన యొక్క ఐశ్వర్యాలని గురించి, నాకు అన్నిటిని చూడాలనుకుంటున్నాను అంటారన్నమాట. నీ ఐశ్వర్య రూపంని నాకు కావాలి చూపించమంటారు. అప్పుడు ఆయన విశ్వరూప దర్శనం ఇస్తారన్నమాట. ఎలాగా వీటన్నిటినీ నేనే ఆధారము, నేనే మూలము, నేనే ప్రళయకారుడను, ఓకే, సృష్టి స్థితి ప్రళయము అన్నిటినీ ఎట్లా నేను చేస్తున్నాను అన్నీ ప్రతిదీ కూడా విశ్వరూప సందర్శనంలో అర్జునుడు తెలుసుకోగలుగుతాడు. అంటే థియరీగా విన్నాడు, ప్రాక్టికల్గా కూడా చూశాడనమాట. అంటే భగవంతుడు అర్జునుని శిష్యుడిగా చేసుకొని తను చెప్పినన్ని పరమసత్యము అని మనకి ధృవీకరిస్తున్నారన్నమాట. ఇక్కడ 8వ అధ్యాయంలో ఇట్లా భగవంతుడు 8 శక్తుల సముదాయం చెప్పుకున్నామని, భౌతిక శక్తులు, దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందామన్నమాట. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు. కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడే ఇక్కడ దారములాగా ఉండి ఆధారము అని చెప్పారు చూసారా ఇంత పూర్వ శ్లోకంలో. అంటే ఆ ముత్యాలన్నిటికీ దారము ఆధారం ఉంటుంది కదా. ఇప్పుడు నీటి యందు రుచిని, అంటే రుచి లేని నీరుని ఎవరు తాగుతారండి అసలు? ఇప్పుడు మంచి నీరు అంటే అర్థమైందండి, కలుషితమైన ఏదైతే ఉందనుకోండి అది తాగం మనం, ఉప్పు నీరు తాగము. ఒక మంచి నీరు అంటే మంచి నీరుకు రుచి ఉంది, అంటే న్యాచురల్ టేస్ట్. ఆ టేస్ట్ అనేది లేకపోతే దాని నీరు అసలు ముట్టం మనం అసలు. ఓకే, సో అది ఇక్కడ చెప్తున్నారు. ఓ కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్య చంద్రుల యందు కాంతిని. ఇప్పుడు కాంతి లేని సూర్యుడు, కాంతి లేని చంద్రుడికి ఏముందండి ఉపయోగం? అసలు ఏదో గ్రహం ఉంది, ఏదో సంథింగ్ కూడా అనుకున్నాము, ఎవరైనా వచ్చి ఇది సూర్యుడు అన్నారు, మనం నమ్ముతామా మనము? సూర్యుడు అంటే కాంతి ఉండాలి కదా, మరి చంద్రుడు అంటే కాంతి ఉండాలి కదా అంటాం కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ ఆకాశం అన్నాము, ఆకాశం అంటే శబ్దము మనకు క్యారీ చేస్తుంది, ఓకే, మనకి సైన్స్ కూడా చెప్తున్నారు అనమాట. అలాగే నరుడు అంటే మన మనుషులు అనుకోండి, మనుషులకు సామర్థ్యం ఉంది, సామర్థ్యం లేని వాళ్ళని మనము మనిషి కింద జమకట్టమే. అంటే అంటారు చూసారు కొంతమంది, విద్య లేని వాడు వింత పశువు అన్నారు. అంటే తన సామర్థ్యం ఏంటంటే మనిషిగా తన విలువలను తెలుసుకోగలగడం, ఆ సామర్థ్యమే నేను అయి ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అన్నిటికీ ఆధారము నేనే అని. నేను భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల ఎందలి ప్రాణమును, తపస్సుల యందు తపస్సునై ఉన్నాను. అంటే ప్రతి ఒక్క అంశంలో దాని మూలము ఆధారమైన ఏదైతే ఉందో, ఓకే, అంటే దాని ఒక క్యారెక్టరిస్టిక్ అంటమాట, లక్షణము అంటారో, ఆ లక్షణం అనేది భగవంతుడి యొక్క తత్వం అన్నమాట. ఇప్పుడు భూమి ఇందాక చెప్పుకున్నాం కదా, సుగంధము, అగ్ని అంటే ఉష్ణం ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనించి ఉంటారు, ఈ మధ్య డెకరేషన్గా ఫైర్ లాగా ఇట్లా వస్తుందండి, అంటే ఒక లైటింగ్ లాగా ఏదో ఏర్పడుతుంది అన్నమాట. మనం ఇట్లా చేపెడితే అది ఏమీ ఉండదు అక్కడ, అంటే హీట్ ఏమి రాదు, అది డెకరేషన్కి మాత్రమే ఉంటుంది అన్నమాట అది. సో అప్పుడు మనం అంటాం ఇది ఫైర్ కాదంటాము, దానివల్ల ఉపయోగం ఏం లేదు, దానివల్ల మనం ఏమీ పొయ్యి పెట్టి మనం చక్కగా వంట చేసుకోవడానికి కుదరదు. అలాగే జీవుడు ఉన్నాడు, మధ్యలో
అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, జీవుడు బతికున్న జీవుడా లేకపోతే లేదా అనుకుంటే మన ప్రాణం చూస్తాం కదండి మనం. మనం నాడిని చూసి తన ప్రాణం ఉందా లేదా అని చూస్తుంటాం కదండి. సో భగవంతుడు అంటారు, ఆ ప్రాణము నేను. తపస్సులు చేస్తున్నారు. తపస్వినుల యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు తపస్సు చేస్తారు. ఇంకా నిమగ్నమయ్యి వాళ్ళు మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించి అలాంటి చేసే తపస్సునే భగవంతుడై ఉన్నారు. వాళ్ళ యొక్క సామర్థ్యం అది. అలాగే చాలా చెప్తున్నారండి ఇక్కడ. మనం శ్లోకాలు చెప్పుకుందాము. ఓ పృథ కుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజనమును అయ్యి, బుద్ధిమంతుల ఎందలి బుద్ధిని అయ్యి, శక్తిమంతుల ఎందలి శక్తిని అయి తెలుసుకొదుము. అంటే సర్వ ప్రాణులకు బీజము, ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం చెప్పుకున్నాం సార్, అహం బీజ ప్రద పిత అన్నారు. ఒక తండ్రి బీజం ఇస్తే తండ్రి శరీరం ఇస్తుంది. మనకు తెలిసిన అది సృష్టి మూలం అట్లాగే ఉంది కదా. అలాగే ఈ ప్రకృతిలో బీజము మన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు అన్ని సర్వ ప్రాణులకు సనాతన బీజము. అంటే మన ఆత్మస్వరూపులో ఉన్నాయి అర్థం అనమాట. బుద్ధిమంతుల యొక్క బుద్ధి, శక్తివంతుల యొక్క శక్తిని తెలుసుకున్నాము అని చెప్తున్నారు అన్నమాట 11వ శ్లోకంలో. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి కామ సంభోగము నేను అయి ఉన్నాను. ఇప్పుడు ఒకతను బలవంతుడు. ఆ బలవంతుడు తన బలాన్ని దుర్వినియోగపరవచ్చు, తన శక్తిని దుర్వినియోగం చేయొచ్చు. అటువంటి బలం గురించి చెప్పడం లేదు. అంటే కామరాగరహితమైన బలమును అని చెప్పుకొచ్చారు అనమాట. అటువంటి బలము భగవంతుడు. అంటే భగవంతుడి యొక్క ఆయన కృపని పొందినవారు. మనందరూ అంటుంటారండి, భగవంతుడి కృపని పొందడం అనేది మనం చేసుకున్న భాగ్యము. అలాగే భగవంతుడు మన మీద చూపిస్తున్న కృపా కటాక్షము. రెండు రకాలన్నమాట. అంటే మనము కూడా ఆ భాగ్యాన్ని పొందడానికి ఏదో ఒక సేవ వినియోగం చేస్తుంటాం మనం. అంటే ఎవరో ధర్మాత్ములు మహాత్ముల యొక్క సేవలో మనం ఉండడం వల్ల భగవంతుని యొక్క కృపని పొందగలిగాము. అటువంటి వారికే ధర్మచింతన అనేది ఏర్పడుతుంది. వాళ్ళల్లో ఉన్న బలాన్ని ఎట్లా వాడతారంటే సర్వ మానవాళికి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉంటారన్నమాట. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, దానిలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచికి వాడే సైన్స్ ఉంది, చెడుగా వాడే సైన్స్ ఉంది. వినాశనానికి పూనే కొన్ని సైంటిస్ట్ కూడా చేస్తున్నారు కదండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, బలవంతులలో కామ రాగరహితమైన బలము నేను అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కామ సంభోగము అంటే ప్రకృతి పురుష అంటే స్త్రీ పురుషులకు సంభోగము అంటే కామము అని చెప్తాం మనం. అంటే పిల్లవాళ్ళని కనడానికి ఆ స్త్రీ పురుష సంభోగం అని కామం అని కరెక్టే, కానీ ఇది ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి అని చెప్పారు. అంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది ధర్మ సిద్ధాంతం. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక సంస్కారం అన్నమాట. వివాహ సంస్కారము ద్వారా కన్యాదానము అంటారు చూసారండి మనకి. ఆ వివాహ సంస్కారము ద్వారా వాళ్ళు కామ సంభోగంలో పిల్లల్ని కనడం అనేది ధర్మ సిద్ధాంతము. అది నేనే చెప్తున్నారు అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. సత్వగుణములతో కూడినటువంటి, రజోగుణముతో కూడినటువంటి లేదా తమోగుణముతో కూడినట్టు కానీ భావములన్నీ నా శక్తి నుండే ఉద్భవించినవి అని ఎరుగును. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణములు నాయందున్నను, నేను వాటికి లోబడి ఉండను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను కొంచెం స్లోగా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి ప్రతి చాప్టర్ని. అందుకే మనం ఈరోజు 7వ అధ్యాయంలో మనం కంప్లీట్ చేస్తామా లేదా అని కూడా చూడట్లేదు. ప్రతి శ్లోకంలో వాటి యొక్క అప్లికేషన్ ఎట్లా మనం అనునయించుకోవాలి అని మనం చూడాలి ఇక్కడ. ఈ యొక్క శ్లోకంని గమనిస్తే ఈ యొక్క ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రకృతి అంటే సత్వ రజ తమో గుణాలతో. అది ఈ యొక్క శక్తి. ఈ యొక్క 3 గుణాలు రకరకాల పరిమాణములతో అంటే సత్వగుణము 80%, రజోగుణము 19%, తమో గుణం 1%, మొత్తం కలిపి 100% అయింది. 80, 19, 1 అంటే 99 + 1 100.
సో ఇది సత్వ ప్రధానమైనది అనమాట. అంటే సత్వ ప్రధానమైనది చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనం చెప్పచ్చు. ఓకే, మనుషులలో సత్వగుణ సంపన్నులు ఉన్నారు, అలా జంతువులలో కూడా గోమాత సత్వగుణంలో ఉంటుంది, రజోగుణంలో సింహము చెప్పారు, తమోగుణంలో కోతి చెప్పారు. అలాగే పూలలో కూడా సుగంధమైన లేకపోతే మంచి ఫలము ఇచ్చే వృక్షాలన్నింటినీ, ఒక బనానాస్, మ్యాంగో, వీటన్నిటినీ సత్వగుణంలో ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని వృక్షాలు రజోగుణము, కొన్ని పాయిజన్ ఉన్న వృక్షాలు వాటన్నిటిని తమోగుణంలో చెప్పుకొచ్చారు. అంటే ప్రతి ఒక్క భౌతిక ప్రకృతి ఓకే ఉద్భవించినది ఈ 3 గుణాలతో కూడి ఉంటుందన్నమాట. కొన్ని సత్వగుణ ప్రధానంగా ఉంటాయి, కొన్ని రజోగుణం ప్రధానంగా ఉంటుంది, కొన్ని తమోగుణం ప్రధానంగా ఉంటుంది. కానీ అన్ని యొక్క సృష్టి యొక్క మూలము అయిన ఈ 3 త్రిగుణాలు ఓకే భగవంతుడు అంటున్నారు నా ఎందే ఉన్నాయి, అంటే నా నుంచే నన్ను ఉద్భవించాయి. ఇప్పుడు నేను ఒక మెషిన్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ మెషిన్ నేను చెప్పినట్టే వింటుంది, కానీ ఆ మెషిన్ ఎలా ఉంటుందో ఓకే రోబోట్ మెటల్, నా శరీరం అట్లా ఉండదు. ఓకే, అంటే నేను భగవంతుడు అని ఎవరైతే అనగలుగుతారంటే ఈ సృష్టి యొక్క మొత్తాన్ని శాసించగలిగితే, ఈ లాస్ ఆఫ్ నేచర్ ఎవరైతే శాసించగలుగుతారో ఓకే వారే భగవంతుడు. ఓకే, సర్వ ఐశ్వర్య సంపన్నుడు, స్వతంత్రుడు, ఓకే సర్వమునకు నేనే అని చెప్పిన ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఈ ప్రకృతి త్రిగుణములు అన్నీ కూడా ఓకే తన యొక్క కంట్రోల్లో ఉన్నాయన్నమాట, తనకి లోబడి ఉన్నాయన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అంటాం చూసారండి, కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కడతా ఉంటారు. వాటన్నిటికి మూలం ఏంటంటే శాండ్ కావాలి, వాటర్ కావాలి. ఓకే, శాండ్, వాటర్, ఓకే సిమెంట్ అంటారు, ఫైర్ మెయిన్. మూడు అంశాలు: శాండ్, వాటర్, ఫైర్. ఈ 3 ఉంటే మనం బిల్డింగ్ కట్టచ్చు. అది ఎటువంటి రూపంలో కట్టచ్చు, అది ఒక టెంపుల్ కట్టచ్చు, ఒక బంగ్లా కట్టచ్చు, లేకపోతే ఒక రెస్టారెంట్, బార్, వీటన్నిటి కట్టచ్చు. అంటే వాటిని ఉపయోగించే స్థితి, టెంపుల్లో భగవంతుని ప్రధానంగా పూజ అర్చనలు చేస్తుంటాము. ఒక రెస్టారెంట్ లేకపోతే ఒక ఇల్లు కట్టినప్పుడు రజోగుణంలో తను అనుభవించడానికి, రెస్టారెంట్, బారు తమోగుణంలో ఉండడానికి. అంటే వాటి యొక్క ఉద్భవించిన విధానము అన్నీ కూడా మూలం ఒకటే. ఓకే, 3 అంశాలతోనే కట్టబడి ఉంది. కానీ ఎటువంటి రూపేణ వాటిని వనరులను వినియోగించగలుగుతున్నామో దాన్ని బట్టి దాని స్వభావం ఏర్పడుతుందన్నమాట. అందుకే మనం సాత్విక చింతనలో ఉండాలంటే సత్వగుణంలో ఉన్న వాటిని మనం స్వీకరించాలన్నమాట. అందుకే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఓకే వాళ్ళు క్లీన్లీనెస్ అనేది ఎప్పుడు చూస్తారు. అంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఆ క్లీన్లీనెస్ అంటే అంతర్గతంగా, బాహ్యంగా 2 రకాలుగా మనం ఉండాలన్నమాట. ఓకే, ఆ క్లీన్ అంటే ఏంటంటే ప్యూర్ స్టేట్ అనమాట, శుద్ధమైన, పరిశుద్ధమైన అంటారు అనమాట. అది ఇక్కడ చెప్పొస్తున్నారు. ఒక 2 శ్లోకాలు చెప్పుకొని ఈరోజు మనం సెక్షన్ని చెప్తామండి. సమస్త విశ్వము సత్వరజ తమస్సులను త్రిగుణములచే మోహింపజేయబడినదై ఈ గుణములకు అతీతుడను మరియు అవ్యయుడను అగునన్ను ఎరుగుజాలకున్నది. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, భగవంతుడి గురించి ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం మనము, అసలు ఎందుకు ఇంత కష్టము? ఆయనే ప్రత్యక్షమైతే మనం భగవంతుడిని దర్శించి మనం తెలుసుకోవచ్చు కదా అనే ఒక అవగాహన అనేది అందరికీ ఏర్పడుతుంది. ఒకసారి ఎవరో చెప్తుంటారు, నేనే ద్వాపరయుగంలో పుట్టి ఆ టైంలో కృష్ణ యొక్క దర్శనము, పాండవుల దర్శనం చేసుకొని ఉంటే చక్కగా భక్తి చేసుకొని నేను గోలోకానికి, వైకుంఠానికి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇన్ని జన్మలు ఎత్తి ఈ జన్మలో ఇంత కష్టపడుతున్నాను భగవద్గీత అర్థం చేసుకోవడానికి. అప్పుడైతే అలా బాగా అర్థమయ్యేది అనిపిస్తుంది. కానీ మనకు ఒక అంశం అర్థం చేసుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతోమంది ఉన్నారు. అంటే అటు 11 అక్షౌహిణి సేన, ఇటు 7 అక్షౌహిణి సేనలు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది భగవంతుడు అర్థం చేసుకోగలుగుతున్నారండి? ఇప్పుడు దుర్యోధనుడు మనకు ముఖ్యమైన పాత్రధారులు అంటే దుర్యోధన, దుశ్శాసన, కౌరవులందరినీ చూడండి. ధృతరాష్ట్రుడి యొక్క సంతానము వాళ్ళందరూ కృష్ణుని చూస్తున్నారు, కానీ ఆయన దేవాది దేవుడు
అనే ఒక తెలుసుకోలేని సమ్మోహ స్థితిలో ఉన్నారు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు తను ఇద్దరికి సన్నిహితులే, అందుకని ఇద్దరు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఓ కృష్ణ, రానున్న సంగ్రామంలో నీ యొక్క పాత్ర ఉంది, ఓకే, నీ యొక్క సపోర్ట్ కావాలి నాకు అని చెప్పి ఇద్దరు అడిగారన్నమాట. అప్పుడు కృష్ణుడు అన్నారు, నేను ఒక్కడును ఎటువంటి ఆయుధం ముట్టకుండా కేవలము శ్రేయభిలాషిగా ఓన్లీ మినిస్టర్గా సలహాదారుడిగా ఉంటాను. నా యొక్క నారాయణ సేన ఒక అక్షహవని ఉంది, ఆ సేనని ఇంకొక టీంకి ఇస్తాను. టీం ఏ నేను ఒక్కడిని, టీం బి ఒక అక్షహవని సేన ఇస్తానన్నారు. సో ఇక్కడ దుర్యోధనుడు ఫస్ట్ వచ్చారు, కానీ అర్జునుడు కృష్ణుడు పాదాల దగ్గర ఉండడం వల్ల కృష్ణుడు లగవంగాల్ని అర్జునుడు చూడగలిగారు. చిన్నవాడు ఫస్ట్ చూశాను, అందువల్ల అర్జునుడికే ఫస్ట్ కోరుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. కానీ దుర్యోధనుడు బాగా ఆందోళన ఉన్నాడన్నమాట. ఎక్కడ నేను ఈ నారాయణ సేనను కోల్పోతాను అనుకున్నాడు. కానీ అర్జునుడు ఎటువంటి సందేహం లేకుండా ఈ అధ్యాయం చెప్పుకున్నాం చూసారా, అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాససి తచ్రును, అంటే భగవంతుడి యొక్క సర్వశక్తులను తెలుసుకున్న అర్జునుడు వెంటనే, ఓ కృష్ణ, నాకు నీ యొక్క ఏమంటారండి అసోసియేషన్, నీ యొక్క భాగ్యానికి సందర్శనాన్ని నాకు కలిగించు అని వేడుకున్నాడు అనమాట. ఓకే, నీవు మా యొక్క పాండవుల వైపు పక్షమున నువ్వు లీడింగ్ చేయమని చెప్పేసి అర్జునుడు కోరుకున్నాడు. దుర్యోధనుడు కనీసము కృతజ్ఞత కూడా లేకుండా, ఓ కృష్ణ, ఇంకా మిగిలినది నీ నారాయణ సేన, సో ఆ సేనను నాకు పంపము అని చెప్పేసి నవ్వుకుంటూ పరిహాసంగా వెళ్ళిపోయాడు అన్నమాట. అంతే. ఇంకా ఎందుకంటే నేను గెలిచాను, వచ్చిన పని నేను వచ్చిన మిషన్ గెలిచాను అనుకని ఒక గర్వంతో చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే అర్జునుడికి భగవంతుడు యొక్క సర్వశక్తుల గురించి అవగాహన ఉంది. దుర్యోధనుడు అనుకున్నారు ఈ నారాయణ సేన గొప్పది కృష్ణుడి కంటే అనుకున్నాడు. చూడండి ఇక్కడ, ఇది మోహితులైన వాళ్ళు, త్రిగుణములచే మోహించబడిన వారు అన్నమాట. త్రిగుణములచే మోహించబడిన వారు ఏమాలు చూస్తారండి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు చూసి దేంట్లో ఏది ఉత్తమమైనది అనే చూస్తూ ఉంటారు. ఆ కంపారిజన్లో భగవంతుడి యొక్క శక్తిని మన అవగాహన ఉండదు మనకి. ఎందుకంటే సృష్టిని చూస్తున్నాం మనం. ఇప్పుడు మన చిన్న ఉదాహరణ చెప్పుకోవడానికి కూడా, ఒక తండ్రి ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. పిల్లలు కొంతమంది తండ్రి యొక్క ఆస్తిపాస్తుల్ని, ఓ నాకు ఇది మంచిది, అది మంచిది అని అనుకుంటూ గొడవ పడుతూ ఉంటారు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని. కానీ తండ్రి పంచుకోవడానికి వచ్చినప్పుడు నాకు వద్దు అంటుంటారు కొంతమంది. మీరు వినే ఉంటారు ఎక్కడో నాకు కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఎన్ని ఆస్తిని సంపాదించగలిగా ఒక వ్యక్తి ఎవరంటే తండ్రి. అతను గొప్పవాడు, అతన్ని యొక్క ఆశ్రయం ఉంటే చాలు, తనకు అన్ని రకాలుగా సౌభాగ్యం ఉంటుంది అని తెలుసుకోలేక వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన ఇచ్చిన సంపాదనలో ఏదో కేవలం కొంత భాగాన్నే వాళ్ళు విచక్షణతో, అంటే ఇది మంచి, అది చెడు, నాకు ఇది కావాలి, అది గొప్పది అని పట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. మన సృష్టిలో మనం ఏం చేస్తున్నాము, నాకంటే గొప్పవాడు కూడా ఉన్నాడు, ఓ వాడికంటే గొప్పవాడు, నేను వాడిని చేరుకోవాలి, వాడిని అట్లాగా ప్రతి ఒక్క విషయంలో కూడా నేనే గొప్పవాడిగా నేను ఉండాలనుకుంటున్నాను అనమాట. దీన్నే ఇక్కడ చెప్పుకొచ్చారు, ఈ త్రిగుణములచే మోహించబడిన, ఓకే, అతీతుడైన, ఈ త్రిగుణాలకు అతీతుడైన అవ్యయుడైన భగవంతుని మనం ఎరగలేకపోతున్నాం అన్నమాట. చాలా గొప్పమైన అవగాహన అన్నమాట. ఇక్కడ చివరగా అనండి, భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన ఇది దైవీ మాయ నిశ్చయంగా దాటసత్యము కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుతారు. దైవీ హేష గుణమయి, ఏష గుణమయి, ఈ గుణమయి అంటే ఈ గుణములతో కూడిన ఈ దైవ మాయ, మమ మాయ దురత్యయ అన్నారు, అంటే దారసత్యము కానిది. అంటే భగవంతుడి యొక్క మాయాశక్తిని మనం దాటలే అన్నమాట. అంటే నేను ఈ యొక్క భౌతిక జగత్తుని మొత్తం అర్థం చేసుకోవాలనుకున్నా కూడా మాయాశక్తి ఆవహించి ఉంది, నేను అర్థం చేసుకోలేను.
సూర్యుడు ఏంటి అర్థం చేసుకోవాలని నేను అర్థం చేసుకోలేను, చంద్రుడు ఏంటి అని అర్థం చేసుకోలేను. అంటే సృష్టిని మాత్రమే అర్థం చేసుకోలేక ఉంటే మరి సృష్టికి అతీతుడైన భగవంతుడిని నేను ఎట్లా అర్థం చేసుకోగలుగుతానండి? అందుకే చెప్తున్నారు అనమాట. రావణాసురుడు కూడా నేను స్వర్గానికి వెళ్ళడానికి ఎందుకు నేను యజ్ఞయాగాదులు చేయాలి, నేను ఒక నిచ్చెన కడతాను, నేనే నా యొక్క శక్తి మేరకు అందరినీ స్వర్గానికి నేను చేరుస్తానన్నాడు. హిరణ్యకశిపుడు కూడా ఎవరు నారాయణుడు, నేనే అందరికీ దేవుడను అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికాడు. ఎక్కడ యజ్ఞయాగాలు చేసినా కూడా అన్నిటినీ దాన్ని డెమాలిష్ చేస్తూ అందరినీ హింసిస్తూ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమయ్యారండి? అంటే భగవంతుడి యొక్క మాయాశక్తి చాలా కష్టమైనది, వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఇక్కడ ఏమన్నారు, నన్ను శరణు పొందిన వారు దీన్ని సులభంగా దాటగలుగుతారు. అంటే భగవంతుడిని సంపూర్ణ శరణాగతి పొందాలంటే భగవంతుడి యొక్క వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటే మహాత్ముల యొక్క అంటే ఆచార్యుల యొక్క వాళ్ళ యొక్క షెల్టర్లో మనం ఉండాలన్నమాట. అంటే శ్రీల ప్రభుపాద ఆశ్రయం అంటాం మేము ఇక్కడ. ఆయన ఆశ్రయాన్ని పొందినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పిన ఈ యొక్క భగవద్గీతను మనం అవగాహన చేసుకోగలుగుతాము, ఆకలింపు చేసుకొని వాటిని మనం జీవితంలో మనం వాటిని వాడుకునే స్థితిలో ఉంటాం అన్నమాట, ఆ ఆధ్యాత్మిక స్థితిలో. లేకపోతే మనం ఏదో విన్నాము అంతే, దాన్ని ఎటువంటి అవగాహన మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఇది చాలా చాలా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఓకే, సో భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని మనం వింటున్న కొద్దీ భగవంతుడి మీద మనకు అపారమైన శ్రద్ధను ఏర్పరచడమే ఈ యొక్క 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయాల వరకు భక్తి యోగం అనమాట. అంటే భగవంతుడి మీద భక్తిని పెంచడానికి ఈ యొక్క 6 అధ్యాయాలు మూలమైనవి అని తెలుసుకోవాలి మనం. ఓకే, హరే కృష్ణ. సో ఇంతటితో ఈరోజు భగవద్గీతలో 14 శ్లోకాలు మనం వివరంగా చెప్పుకున్నాము. గ్రంథరాజు శ్రీమద్ భగవద్గీతకి జై, సమవేత గౌర భక్త వృందకి జై. ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరంగ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.